పేదవాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే క్రిస్మస్ లో ఉన్న ప్రార్థన చేస్తున్న పిల్లలకి ఒక చీటీ ఇచ్చి, పిల్లలారా మీకు ఏం కావాలో అది ప్రేర్ చేసి ఏం కావాలో అది రాసి జీసస్ నాకు ఇది కావాలి అని రాయండి అని బాక్స్ లో రాసి పెట్టండి అని చెప్పి చెప్పమంటే అలా పెట్టేవాళ్ళు. అయితే ఆ రోజు వచ్చి చర్చికి వచ్చి ఆ బాక్స్ తీసుకువెళ్ళి ఇంట్లోకి రెండో రోజు అవన్నీ కొని చర్చికి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. అయితే చర్చికి వచ్చిన పిల్లలు దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మనకు కావాల్సిన గిఫ్ట్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి అని అనుకునే వాళ్ళ. అలాంటి పిల్లల పసి హృదయాలను దేవుడి వైపు తిప్పిన నికోలస్ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ పిల్లలు రాసింది ఏంటంటే తాత నాకు గిఫ్ట్స్ ఇవి అని రాశారు నికోలస్ చనిపోయిన తర్వాత. క్రిస్మస్ ట్రీ ఇది నికోలస్ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, మొదటిది దేవునికి ప్రార్థన చేయడం నేర్పించడం, రెండవది ఇచ్చుట. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ గురించి చెప్పుకుందాం. క్రిస్మస్ ట్రీని చూడగానే మనకి గుర్తు రావాల్సింది దేవుని వాక్యం. కీర్తనలు 1వ గ్రంథము 4వ వచనం ఉన్నట్లుగా నీటి కాలం ఎవరిన నాటకనగా ఆకులాగా తన కాలంలో ఫలించి చెట్టువలను విను. నీటి కాలంలో ఎవరైనా నాటకని చెట్టు ఎప్పుడు ఆకులతో పచ్చ ఆకులతో ఉంటుంది. ఆ చెట్టు ఎప్పుడు వాడిపోయి మనం పెట్టుకున్న క్రిస్మస్ ట్రీ చాలా సంవత్సరాల నుండి ఉంటే అది ఇంకా పచ్చగానే ఉంది. ఇంకా ఆ క్రిస్మస్ ట్రీ చూస్తే ఆ క్రిస్మస్ ట్రీలో ఇంకా కొన్ని ఉంటాయి బాల్స్. అంటే ఈ బాల్స్ ని మనం ఫ్రూట్స్ గా అనుకుంటే పరలోక రాజ్యంలో ఉన్న జీవవృక్షంలో పళ్ళను మీకు భుజించడానికి నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఆ క్రిస్మస్ ట్రీలో ఉన్న బాల్స్ ని మనం పళ్ళుగా అనుకోవచ్చు. దానికి ఇంకా క్రిస్మస్ ట్రీకి ఒకటి తగిలించి ఉంటాయి, దాని క్రిస్మస్ ట్రీ కింద గిఫ్ట్స్ అంటే మనకి పరలోక రాజ్యం నుండి ఈ లోకానికి వచ్చిన యేసు మనిషి కుమారునిగా ఈ లోకాన్ని జన్మించాడు. మనకు యేసయ్యే అతిపెద్ద బహుమానం. యేసయ్య మనకు పరలోకం నుండి ఇహలోకం వరకు మనల్ని రక్షించడానికి వచ్చారు. కాబట్టి మనకు అసలైన బహుమతి యేసయ్య. ఈ క్రిస్మస్ ట్రీ నుండి నేర్చుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభువు మన కోసం వచ్చారని, రెండవదిగా ఎప్పుడు మనం ఆకు వాడకుండా మనం వాక్యం బైబిల్ ఎంతో పచ్చగా ఉన్నట్లు, మూడవదిగా ఆ క్రిస్మస్ ట్రీకి పెట్టిన పళ్ళను దేవుడు భుజించడానికి ఇస్తానని చెప్పినట్లుగా మనం విశ్వాసం కలిగి ఉండినట్లయితే పరలోకంలో రాజ్యాలకు జీవవృక్ష ఫలాలను తినడానికి మనకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందరో మహానుభావులు ఈ లోకంలో పుట్టారు. ఆ తర్వాత వారి మరణం కూడా జరిగింది. యేసయ్య పుట్టుక మనందరి పుట్టుక వంటిది కాదు. యేసయ్య మరణం మనందరి మరణం వంటిది కాదు. పునరుత్థానం అన్న పదం ఒక బైబిల్లోనే ఉంది. అది కూడా దేవుని గురించే రాయబడి ఉన్నది. మనం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్న పాట పాడుకుంటాం కదండి. దాని లోక పాపం మోసుకొని పోవటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. సమాధానం ఇచ్చుటకు వచ్చింది యేసు. ఈ లోకంలో
వస్త్రాలు, వాహనాలు, ఆస్తి 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 బంగారం, వెండి బంగారు ఇవన్నీ మనం అనుకుంటాం. అయితే మనకి ఈ ఆస్తి, కార్స్, బంగ్లా ఇవన్నీ ఉన్న ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం బాగోక మంచాన్ని పడితే ఈ కార్స్, బంగ్లాస్ ఉన్నాయి, ఏం ప్రయోజనం? మనకు ఆరోగ్యం బాగుండి ఈ కార్స్, బంగ్లాస్ ఇవన్నీ ఉంటే శాంతి లేకపోతే మనకి ఏం ప్రయోజనం? మనకి శాంతి దేవుడు మనకి శాంతి అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చే శాంతి ఎలాంటిది? పరలోక రాజ్యంలో ఉన్న శాంతిని మనకు దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. మనకు దేవుడు ఎప్పుడైనా లోకానుసారంగా ఉన్న ఆశీర్వాదాలు ఇస్తానన్నాడా? ఇవ్వనన్నాడు. కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. గుడ్డు మొత్తం ఇక్కడ కాపాడుతుంది లేదంటే కదా ముగ్గురు నేను మీకు చిన్న కథ చెప్తాను. ఒక రోజు ఒక ముగ్గురు యువకులు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ రాజకుమారుడు వేటగాని వెళ్తే పోయేవాళ్ళు వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఆ ముగ్గురు యవనస్తులు చూసి ఆ రాజకుమారుని కాపాడడానికి వాళ్ళతో పోట్లాడి గెలిచి ఆ రాజకుమారుని విడిపించారు. అయితే ఆ రాజకుమారుడు తన అంతఃపురానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి, నాన్న ఏంటి నీకు ఇన్ని దెబ్బలు, గాయాలు ఏంటి, ఏమైంది అని అంటే, నన్ను కొంతమంది అడవిలో కొంతమంది కొడువాళ్ళు నన్ను బలవడానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఊళ్ళో ఉన్న కొంతమంది ముగ్గురు యువకులు వచ్చి వాళ్ళతో పోట్లాడి గెలిచారని చెప్తే రాజు వాళ్ళ మంత్రికి సైనికులు చెప్పి ఆ ముగ్గురు ఎవరో త్వరగా నా ముందుకు తీసుకురండి అని చెప్తే వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. అయితే మీరు నా కుమారుని కాపాడడానికి చాలా ప్రయత్నించారు, మీ ప్రాణాలు సైతం తెగించి నా కుమారుని కాపాడారు, మీకు ఏం కావాలో అడగండి అని చెప్తే మొదటివాడు నాకు ఈ రాజ్యంలో ఉన్న అందమైన అమ్మాయి చేత పెళ్లి చేయండి అని అడిగితే సరే అని చెప్తాడు రాజు. రెండోవాడు అడిగితే నాకు సరైన ఉద్యోగం లేదు, నేను ఇంటిని పోషించుకోలేకపోతున్నాను, మీ ప్యాలెస్లో ఉన్న మిలిటరీ వాళ్ళగా నన్ను ఇప్పుడే చేర్చుకోమంటే సరే ఇప్పుడే నా ప్యాలెస్లో ఉన్న మిలిటరీ వాళ్ళతో చేరు అన్నాడు రాజు. అయితే మూడోవాడిని అడిగితే నీకేం కావాలో అడుగు అని చెప్తే రాజకుమారుడు వచ్చి నాన్న వీడే నన్ను రక్షించడానికి ఎక్కువ ప్రయత్నించాడు అంటే బాబు నువ్వేనంటే నా కుమారుని కాపాడడానికి ఎక్కువ ప్రయత్నించావంటే నీకేం కావాలో అడుగు, నేను నీకు దయచేస్తాను అన్నాడంట. అయితే వాడు సార్ అంటున్నాడే, నేను చెప్పట్లేదు, సార్ మీరేమనుకోకుంటే నేను చెప్తాను అన్నాడు. నేనేమనుకుంటూ చెప్పు, ఎందుకంటే ఈ రాజ్యం మొత్తం నా చేతిలోనే ఉంది అంటే మీరు నెలకు ఒకసారి నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్తే సంవత్సరానికి 12 నెలలు అంటే 12 సార్లు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటే సరే 12 నెలకు ఒకసారి కదా వచ్చి వెళ్తాను అంటే సరే అన్నాడు. తర్వాత రాజు వర్గం వచ్చే నెల ఫస్ట్ తారీఖు రాజు రాణి వెళ్ళాలి. అయితే సైనికులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న రికార్డ్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే మంచి రోడ్డు లేదు, వాళ్ళ ఇల్లు ఎయిర్ కండిషనర్ హౌస్ అంటే తాటాలతో కట్టుంటే గాలి ఇంటి నుండి వచ్చి అటు నుండి వెళ్ళిపోద్ది. ఎయిర్ కండిషనర్ హౌస్ అక్కడికి వెళ్ళడానికి మీకు అసలు అక్కడికి వెళ్ళలేరు ఉండలేరు అంటే నాకు ఏదైనా కానీ నేను ఆ యువకుడికి మాట ఇచ్చాను, ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అంటే ఆ రాజ్యంలో ఉన్న నిపుణులు గల పని వాళ్ళని తీసుకొచ్చి మంచి వాళ్ళ ఇంటి ముందు మంచి రహదారి మంచి రోడ్డు పడింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో రాజు ఉండడానికి మంచి మంచి గదులు వాళ్ళ ఇల్లు
మళ్ళీ లోపల వాళ్ళు తినడానికి రాజు రాణి నార్మల్ కింద కూర్చొని తిన్నారు డిన్నర్ సెట్. మళ్ళీ వాళ్ళందరూ కూర్చోడానికి సోఫా సెట్. తిన్న తర్వాత ఏం చేయాలి, అందరూ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మంచి రెస్ట్ రూమ్. మళ్ళీనేమో వాళ్ళతో మంత్రివర్గం సైనికులు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళందరి కోసం మంచి టెంట్. మళ్ళీనేమో స్టోర్ రూమ్. ఇవన్నీ ఇటు బయటకు కావాల్సినవి అన్నీ వచ్చేసి ఇటు లోపలికి కావాల్సినవి వచ్చేసి. ఇంకా ఇంకా ఊళ్ళో వీడియో రాజు. ఇంకా వాళ్ళు ఏమైనా అన్నావా రాజు వాళ్ళ మెడ మీద ఉన్న తల తీసేస్తాడు. కాబట్టి వాడు కోరింది అల్పమైన కోరిక, కానీ తనకి అల్పమైన కోరిక కోరడం వల్ల తను ఆ ఊరిలో ఉన్న ధనవంతుడిగా మారాడు. మనం కూడా దేవుని అంటూ అల్పమైన కోరిక కోరినట్లయితే, ప్రభువా నేను నీలో ఉండాలి, నీవు నాలో ఉండాలని ఒక పాప అయినా ప్రార్థన చేస్తే ఆ పాపి పల్లక రాజ్యం చేరడానికి అవకాశం ఉంటుంది. మీరు అడుగుడి నేను మీకు అనుగ్రహిస్తాను అన్నట్లుగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. మనకి దేవుడు ఎప్పుడైనా ప్రార్థన చేయండి ఉత్తరం ఇవ్వను అని ఎప్పుడు అంటారు. కాబట్టి మనం